సహజంగా నేను మిమ్మల్ని విమర్శిస్తే మీరు తిరిగి నన్ను విమర్శిస్తారు. రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా ప్రతి విమర్శ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా బయట అయితే ఏదైనా విమర్శించినా విమర్శించకపోవచ్చు, కానీ రాజకీయాల్లో అయితే తప్పనిసరిగా విమర్శలు ఉంటాయి. నిన్న జాతీయ పార్టీ హోంమంత్రి అంటే హోమ్ మినిస్టర్ వచ్చి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి విపరీతంగా దోచుకున్నాడు, ఇక్కడ గూండాయిజాన్ని పెంచి పోషించాడు, ఎలా పడితే ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఈరోజు పోలవరం పూర్తి చేయలేదు, స్పెషల్ స్టేటస్ మీద తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఈ యొక్క అమరావతిని అయితే గాలి కుదిలేశాడు, మేము వస్తే అమరావతిని నిర్మిస్తాం, పోలవరం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఈరోజు మేము ఎందుకు కలిసామంటే కేవలం ఇవే రీజన్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదనకుండా చంద్రబాబు నాయుడు గారిని మేము ఎందుకు కలిసామంటే ఇవే కారణాలు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ రోజు ఆయన చాలా బాగా అభివృద్ధి చేశాడు. ఈరోజు ఆయన ఓడిపోయాడు, మళ్ళీ ఆయనకి ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఆయన మరింత ముందుకు తీసుకెళ్తాడు, మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తున్నాం అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్తే, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టవు ఆడేమంటాడు. అసలు ఆయన అసలు ఇంకా ఇంతకన్నా దిగజారిన వ్యక్తులు మనం చూడం. ఎందుకంటే ఇటీవల మార్ఫింగ్ వీడియోలు వదిలేడు, చూశారు కదా. ఇంతకన్నా ఎదోలు ఎవరైనా ఉన్నారా? సో అందుకనే గౌరవప్రదంగా వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలా వచ్చి అంటాడు చంద్రబాబు నాయుడు తప్పు అంటాడు. వీడు చంద్రబాబు నాయుడుదే తప్పంట. అంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ అమిత్ షాని విమర్శిస్తలేదు వీళ్ళు. అమిత్ షాని అసలు కనీసం ఒక మాట అనలే. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు అమిత్ షా గారు. పొరపాటున అమిత్ షా గారికి మనసులో ఉంది నిజమేంటో అని ఈయని చెప్పుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంకా యథావిధిగా దుర్మార్గుడు, దుశ్శాసనుడు, ఇలా ఈ డైలాగులు కొడుతూ ముందుకు సాగుతున్నారు. సో ఎలా చూడాలి అంటే, మొన్నటిదాకా తెలుగుదేశం కేడర్లో ఒక అనుమానం, బీజేపీ జగన్మోహన్ రెడ్డితోనే ఉంది, పైకి మనతో కలిసింది, ఇలా కలవడం ద్వారా కొన్ని వర్గాల ఓట్లు చీల్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే లబ్ధి చేయాలనుకుంటుంది అని అనేక సందేహాలతో ఈరోజు తెలుగుదేశం శ్రేణులు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు ఈ కలయిక మీద స్పష్టంగా నేను ఈరోజు చెప్తున్నానని అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? ముందుగా అమిత్ షా గారి అభిప్రాయం తీసుకుంటే చాలా స్పష్టంగా మీరు చెప్పే అన్ని దాదాపు మొత్తం ఆయన మాట్లాడినవన్నీ మీరు చెప్పారు. అమరావతి రాజధాని పూర్తి చేస్తామన్నాడు, పోలవరం మేమే పూర్తి చేస్తామని చెప్పి ఆయనే కాదు ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఇంకోటి 15 నిమిషాల అంతర్గతంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకున్నారు, ద్వారకా రెడ్డి గారు ఇంటికి వెళ్ళాడు. మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు నిన్నటిదాకా సహజంగా ప్రజలేమనుకుంటున్నారు అంటే, ప్రధానమంత్రి గారు వచ్చారు, ఏం మాట్లాడలేదు మీరన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సహకరిస్తుందేమో అని చెప్పని. తర్వాత పరిణామాలు చూసాం. భారతదేశ వ్యాప్తంగా ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా 9 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, 3 ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే సిఎస్ గారిని కనుక ముందే తొలగించినట్టయితే ఇంకొంచెం బాగుండేది. ఇన్ని విపత్కర పరిణామాలు జరిగేవి కాదు, ఇంత దౌర్జన్యాలు కూడా జరుగుతాయి అని చెప్పి అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే ఒకసారి ఆయన మీద చర్య తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనే కదా ఇప్పుడు అందరినీ పర్యవేక్షణ చేసేది అంతా ఆయనే కదా. ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఆయన మీదే ఎక్కువగా అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన తొలగిస్తే బాగుండేదని నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలామంది ఊహించుకున్నట్టుగా క్రింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఏం ఆలోచిస్తున్నారు అంటే, నేను క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించాను. వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, లేకపోతే మోడీ గారు ఉన్నారా అని పట్టించుకునే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు ఓట్లు వేయాలి? 2 విషయాలు చెప్తాను నేను. ఈరోజు అమిత్ షా గారు వచ్చారు, మాట్లాడారు, దౌర్జన్యాల గురించి మాట్లాడారు, దోపిడీల గురించి మాట్లాడారు, దొంగతనం గురించి మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన మంచి పనుల గురించి మాట్లాడాడు. రేపు పొద్దున రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయనే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలన్నాడు, ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పాడు. అలాగే కేంద్రంలో అధికారంలో రాబోతుంది మళ్ళీ మోడీ గారే అన్నారు, మూడోసారి వస్తాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు కొన్ని బాణాలు ఎక్కుపెట్టాడు, పరుషంగా మాట్లాడాడు, జనం తృప్తిపడ్డారు, శ్రేణులు తృప్తిపడ్డారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సింబల్ ఉండ కాడ, వాళ్ళ గుర్తుండ దగ్గర, జనసేన గుర్తుండ దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% ఓట్లు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే జనసేన పార్టీ కూడా 100% ఈ 2 గుర్తులకి ఓట్లు వేస్తారు.
భారతీయ జనతా పార్టీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? అసలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? గెలిపించాల్సిన తెలుగుదేశం పార్టీ, జనసేనే కదా. ఈ రెండు భుజాన్ని వేసుకున్న తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంది? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదన్నా పొరపాటున ఒకళ్ళిద్దరు ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వాళ్ళ మాటలు ఎవరన్నా పరిగణలో తీసుకునే జనం ఉండారా? ఇది కదా ఆలోచించాల్సింది. అవును, జగన్మోహన్ రెడ్డి మాటలే ఎవడ పరిగణలో తీసుకోవట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇద్దరు చెల్లెళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆయన చెప్పిన తర్వాత, ఈరోజు అమిత్ షా గారు అంత విపులంగా చెప్పిన తర్వాత ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చున్నారు. వాళ్ళు ఏమీ మన మీద ప్రేమతో మాట్లాడారని నేనైతే భావించట్లా. ప్రజల అభిప్రాయం, వాళ్ళకున్న వేగుల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్నో వస్తాయని వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి రెండోది, ఇప్పుడు వాళ్ళకి నొప్పి తగిలింది. నిన్నటిదాకా సుబ్బు గారికి నొప్పి తగిలింది, లేకపోతే చౌదరికి నొప్పి తగిలింది, కానీ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు వాళ్ళకి నొప్పి తగిలింది. వాళ్ళ లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ గారి మీద దాడి జరిగింది, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి నొప్పి వాళ్ళ తగులుతుంది. ఈరోజు ఆ చురుకు మంట వాళ్ళకి తగులుతుంది. ఈరోజు ఏళ్ళనే చేశారు, రేపొద్దున ఎవరినన్నా ఏమి చేయరనే ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. కాస్త గుర్తు ఇప్పుడు దాకా ఏదన్నా అభిప్రాయం నాయకుల్లోనో కార్యకర్తల్లోనో 1% మంది వాళ్ళకుండా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఇప్పుడు రేపు కూటమికి అది బలం చేకూరుతుంది. అమిత్ షా గారు చాలా స్పష్టంగా, ఆయనే మామూలు విషయం ఆషామాషి వ్యక్తి అయితే కాదు కదా. గతంలో కూడా అమరావతి కట్టుబడి ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని అన్నాడు. ఇది చాలు ప్రజల మనసులు గెలుచుకోవడానికి. పోలవరం పూర్తి చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలన్నాడు. సహాయ సహకారాలు మేము చేస్తామన్నాడు. చూడండి మీరు మామూలుగా డబుల్ డెక్కర్ ఎట్లా ఉంటుందో రేపు పొద్దున మీకు అర్థమైందని చెప్పి స్పష్టంగా చెప్పగలిగాడు. ఇది చాలు కదా. ఇంకోటి, సుబ్బు గారు చాలామంది కూడా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో ఇదే అధికారులు ఉన్నారు కదా, ఇదే అధికారం వాళ్ళ దగ్గర ఉంది కదా, ఇదే రక్షక ఓట్లు వాళ్ళ దగ్గరే ఉన్నారు కదా, ఇదే డీజీపీ గారు ఉన్నారు కదా, ఇదే సిఎస్ గారు ఉన్నారు కదా. ఎందుకు ఓడిపోయారు? ఇంతకంటే ఎక్కువ డబ్బులు వంచారు కదా, దొంగ ఓట్లు జరిపించారు కదా, మీరు కూడా చూశారు కదా. ఆడపిల్లలు ఎలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడారో, రిక్షా కార్మికులను కూడా పట్టభద్రులను చేశారు కదా. వాలంటీర్లు ఉన్నారు కదా ఆ రోజు వాళ్ళ చేతుల్లో, వాళ్ళు బెదిరించారు కదా. ఈరోజు ఏమున్నారు వాళ్ళ దగ్గర? నాయకులు లేరా? పారిపోయారా? పక్క పార్టీలో చేరిపోయారా? కార్యకర్తలు పారిపోతూ ఉన్నారా? శాసనసభ్యులు పారిపోతూ ఉన్నారా? లోక్సభ సభ్యులు పారిపోతూ ఉన్నారా? రాజ్యసభ సభ్యులు పారిపోతూ ఉన్నారా? శాసనమండలి సభ్యులు పారిపోతూ ఉన్నారా? ఉద్యోగస్తులు ఎదురు తిరిగారా? రోడ్డెక్కి నీ మీద పోరాటం చేస్తున్నారా? మహిళలు ఈరోజు తిరగబడతా ఉన్నారా? మద్యపాన నిషేధం చేయలేదు, విద్యుత్ ధరలు ఇన్నిసార్లు పెంచావు నువ్వు, మా నడ్డి విరిచావు, రవాణా ఛార్జీలు ఇంత పెంచావని చెప్పని వాళ్ళు కోపదిక్కులై ఉన్నారా? ప్రత్యేక హోదా తీసుకొస్తున్నావు, ఏది నీ బతికేదని చెప్పని ఈరోజు విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారా? ఇంత జరుగుతున్న తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడుతున్నారు తప్ప జనసేన వాళ్ళు భయపడలేదు, మిగిలిన వాళ్ళు ఎవరు భయపడలేదు. అయితే ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే చెప్పబోతున్నా, ఎందుకు అసలు విమర్శించడానికి కూడా నోరు రావట్లేదు వాళ్ళకి? విమర్శించిన మరుక్షణం ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు. అమిత్ షాని కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ప్రధానమంత్రి కానీ విమర్శిస్తే ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు. ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా కూటమి గెలిచిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఓ పురంధేశ్వర గారి గురించి మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడితే ఏం జరిగిద్దో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళు ఊహించనే జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేయాలని వాళ్ళు అనుకున్నారు. 3 కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఓట్లు బదిలీలు కావనుకున్నారు, కానీ సంపూర్ణంగా బదిలీలు అవుతున్నాయి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నా వర్గాలు నాకు ఉంటాయి అనుకుంటున్నారు. ఆ వర్గాల్లోనే 40-50% ఈరోజు వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో కాకుండా ఫోర్త్ ఫేజ్లో వచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేసినట్టే కదా కేంద్రం, అనుమానం ఏం లేదు కదా దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణన తీసుకుని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా సిఎస్ గారు తీసుకోవట్లేదు, నిస్సందేహంగా ఆయన మీద తీసుకోమని చెప్పారు కదా. ఆయన ఏ అధికారంతో మాట్లాడుతున్నారు ఈరోజు? ఎక్కడ పక్కన జగన్, భారతి గారు ఉంటే ఎవడైనా అంతేగా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అక్కడ అమిత్ షా గారు మాట్లాడారా, చంద్రబాబు మాట్లాడారా, లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడారా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, వీళ్ళు ఊరు నిలబడ్డారని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితులు అయితే లేరు. వ్యతిరేకంగా పోరాటం ఎవరికి వాళ్ళకి కనపడుతుంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనపడుతున్నాడు. దానివల్ల ఏం కనపడుతుంది? రాష్ట్రం అధోగతి పాలైన కనపడుతుంది, కుటుంబాలు రోడ్డును పడ్డాయి కనపడుతున్నాయి, అనారోగ్యాల పాలు కనపడుతున్నాయి, మద్యం వల్ల ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళకి వీటన్నిటికంటే కూడా
వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారనే కాకుండా ఇంకో 3,000 రూపాయలు కలిపి జూలైలో 1వ తారీఖు నాడు 7,000 ఇంటికి తీసుకొచ్చి ఇస్తానంటున్నాడు కదా. ఈ వరకు లెక్కేసుకుంటుంటే ఒక్కొక్క పింఛన్దారుడు లెక్కేసుకుంటా ఉంటే మహిళ కావచ్చు, పింఛన్దారుడుగా లెక్కవచ్చు, వాళ్ళకి 54,000 రూపాయలు రాబోతున్నాయి 5 సంవత్సరాల్లో అదనంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాని మీద చూసుకుంటా ఉంటే 54,000 రూపాయలు అదనంగా కనపడబోతున్నాయి. ఇది చెప్పుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఎందుకు ఏంటంటే ఇప్పుడు 6 నెలలు, ఈ 6 నెలలు 6,000 రూపాయలు, 3 సంవత్సరాలు 36, 6 42,000 రూపాయలు, తర్వాత సంవత్సరం 750 రూపాయల కాడికి 9,000, 51,000 అయినాయి. చివరి సంవత్సరం 6 నెలలు 500 కాడికి 3,000, 54,000 రూపాయలు అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. 200 2,000 చేసింది ఆయనే కదా. 3,000 చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఈ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కదా, రేపు ఆలోచించుకుంటారు కదా. అలాగే వికలాంగులు 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేశాడు కదా. 5 సంవత్సరాలంటే 1,20,000 రూపాయలు వాళ్ళు వచ్చి పోగొట్టుకుంటారా? ఇవన్నీ ప్రజలు దీర్ఘంగా మనకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు మనకంటే ఎక్కువ సమాధానం చెబుతున్నారు. ఈరోజు రైతుల పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉంది? 1,20,000 ఎకరాలు కృష్ణా పరివాహక ప్రాంతం, ఈరోజు పరిస్థితి ఏంటి? పంటలు వేసుకోకుండా ఈరోజు క్రాప్ హాలిడే ఎలా ప్రకటించారు? తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడన్నా చూసాము మనం ఇది? ఈరోజు ఎందుకు కనపడతా ఉంది? వీళ్ళందరూ ఎట్లా అనుకూలంగా ఓట్లేస్తారా? అంటే వ్యవసాయదారుడు ఒక్కడేనా? దాని మీద అనుబంధంగా పనిచేసే వాళ్ళు ఉండరా? కూలీలు ఉండరా? వ్యవసాయ పరికరాలకు సంబంధించిన వాళ్ళు ఉండరా? ఎరువుల వాళ్ళు ఉండరా? కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తత్వం బోధపడింది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళు ఎంత మాట్లాడితే అంతగా స్థానాలు పెరుగుతాయి. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 161 స్థానాలు పైమాట శాసనసభలో వస్తున్నాయి, 25కి 25 స్థానాలు లోక్సభలో వస్తున్నాయి. ఇది రాసి పెట్టుకోండి మీరు.